సార్ నమస్తే అండి. రైతు అనే పదం మీరు అందరికీ తెలుసు. అసలు రైతు భారతదేశానికి వెన్నెముక. భారతదేశం అనే కాదు, ఏ దేశానికి అయినా సరే రైతు లేకపోతే మొత్తం శూన్యమే. అందుకనే రైతు దేశానికి వెన్నెముక అని అన్నారు. కాబట్టి అసలు రైతు అంటే ఎవరు? రైతు అంటే ఆహార ధాన్యాలను మరి వ్యవసాయం చేసి ఆహార ధాన్యాలను అందించడమే కాకుండా ముడి సరుకును కూడా ఉత్పత్తి చేయగలిగే వారిని రైతు అంటారు. ఈయననే వ్యవసాయదారుడు అని కూడా అంటారు. అయితే ఈ రైతు రెండు రకాలుగా ఉన్నారు. ఒకటి చిన్నకారు రైతు, రెండవది సన్నకారు రైతు. మరి సన్నకారు రైతు అంటే ఎవరు, చిన్నకారు రైతు అంటే ఎవరంటే, సన్నకారు రైతు అంటే 1 హెక్టారు లోపు పొలాన్ని వ్యవసాయం చేసేవాడిని సన్నకారు రైతు అంటారు. అంటే 1 హెక్టారు లోపు అంటే ఏంటి? హెక్టార్ అంటే 2.5 ఎకరాలు, మీ అందరికీ తెలిసిందే. కాబట్టి 2.5 ఎకరాల లోపు ఎవరైతే మరి వ్యవసాయం చేస్తారో వాళ్ళని సన్నకారు రైతు అంటారు. అలా కాకుండా 1 హెక్టార్ కన్నా మించి ఎవరైతే ఎక్కువ వ్యవసాయం చేస్తారో వాళ్ళని మరి చిన్నకారు రైతు అని చెప్తారనమాట. కాబట్టి ఈ రైతులు అనే వాళ్ళు ఈరోజు చాలా దరిద్రాన్ని అనుభవిస్తున్నారండి. అసలు అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతున్నా కూడా ఈ వ్యవసాయ రంగం అనేది అధోగతి పాలవుతుందంటే మరి ఎంత దరిద్రాన్ని అనుభవిస్తుందో మరి ప్రజా పాలకులు కూడా దీని మీద దృష్టి సారించలేకపోతున్నారు. ఈరోజు అతివృష్టి అనావృష్టి వచ్చి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి వ్యవసాయదారు అంటే ఒక్క వ్యవసాయం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈరోజు చూసుకోండి, కోళ్ళకు సంబంధించి కానీ, గొర్రెల పెంపకానికి సంబంధించి కానీ, లేకపోతే తోటలకు సంబంధించి కానీ, చెరుకు మరి ఇట్లాంటివన్నీ కూడా పంటలన్నీ పండించే వాళ్ళని కూడా వ్యవసాయ రైతులని అంటారు. కాబట్టి వీళ్ళందరికీ ప్రభుత్వం వారు మరి ఎంతో కొంత సహాయం చేయాలి. సహాయం చేయటమే కాదు, గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అనేక ఉద్యమాలు చేశారు. చేసి దాదాపు 12 జాతీయ పార్టీలను ఏకతాటిపై తీసుకొచ్చి ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. రైతులందరికీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అలా మద్దతు ఇచ్చిన పక్షంలో అందరూ కూడా హర్షించారు. చాలా గర్వించదగ్గర విషయం. అదే కాకుండా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచ ధాన్యాగార అని ప్రసిద్ధి పేరుంది. మరి అట్లాంటి ఆంధ్రప్రదేశ్ కూడా ఈరోజు వ్యవసాయంలో చాలా అనేకమైన కష్టాలు అనుభవిస్తున్నారు రైతులు. ప్రతి అరగంటకు కూడా ఒక మనిషి చనిపోతున్నాడు, ఒక రైతు చనిపోతున్నాడంటే ఎంత దురదృష్టం, ఎంత దీనస్థితిలో మన దేశం ఉందో ఒకసారి మీరు ఆలోచించాలి.